ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. వదినా, వదినా, నన్ను క్షమించు వదినా. ఇన్ని రోజులు నీ మంచి మనసు తెలుసుకోలేకపోయాను. నిన్ను అనరాని మాటలు అన్నాను. నన్ను క్షమించు వదినా. నువ్విలా నా కాళ్ళు పట్టుకోకూడదు. అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు? బిడ్డని ఎలా కాపాడుకోవాలో అది ఆలోచించాలి. ఆలోచించే వదినా, నేను ఎలాగైనా నా బిడ్డను కాపాడుకోవాలి. కానీ నేను ఎంత ఆలోచించినా అది నా ఒక్కదాని వల్ల అయ్యే పనిలా లేదు. మీ అమ్మాయి అబార్షన్ వద్దని బయటకు వచ్చింది. మిమ్మల్ని కలవలేదా? ఏంటి మీరు అనేది? తాను ఎటు వెళ్ళిందో చూడలేదండి. వదినా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను నా బిడ్డని కాపాడుకోవడం అనేది నువ్వు లేకుండా సాధ్యం కాదు. కానీ ఎలాగమ్మా? తులసి ఇక్కడే ఉంటే ఆ ఇంటి కోడలుగా ఉండలేదని మీ నాన్నగారు చెప్పారు కదమ్మా. అవన్నీ నాకు తెలీదు వదినా. నా బిడ్డ నాకు దూరం అవ్వకుండా నువ్వే కాపాడగలవు. నా బిడ్డకేం కాకుండా చూసుకుంటానని నాకు చెప్పు తులసి. ఈ బిడ్డ లేకపోతే నేను బతకలేను. నువ్వు ఇన్నాళ్ళు ఈ బిడ్డని తల్లిని కాపాడావు. ఇప్పుడు ఈ తల్లి కోసం కాపాడు తులసి, ప్లీజ్. బసవా, ఏంట్రా ఇది? ఎక్కడికెళ్ళింది అది? నువ్వేం కంగారు పడకమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. వెళ్ళి చూడు చూడు. కొంప తీసి ఇది హాస్పిటల్ నుంచి అత్తగారింటికి పారిపోలేదు కదా? నువ్వే భయపడకూతునా. బిడ్డని ఎలాగైనా కాపాడుకుందాం. ఆ దుర్గమ్మ ఉంది కదా, ఆమె మనకి సహాయం చేస్తుంది. ఏంటి నువ్వు చేస్తున్న పని?